నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కి వెళ్తున్న ప్రైవేటు బస్సుకు టైర్ పంక్చర్ అయింది. దాంతో గోవిందపేట ఫ్లైఓవర్ పై బస్సును రోడ్డుపైన నిలిపివేశారు. ఈ టైంలో ప్రయాణికులు డివైడర్ పై కూర్చున్నారు. వేగంగా వచ్చిన కంటైనర్ వెనుక నుంచి వచ్చి బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో డివైడర్ పై కూర్చున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుజాత, మాధవి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టుగా సమాచారం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న ప్రైవేట్ బస్సుకు టైర్ పంక్చర్ అయింది. దాంతో గోవిందపేట ఫ్లైఓవర్ పై బస్సును రోడ్డుపై నిలిపివేశారు. ఈ టైంలో ప్రయాణికులు డివైడర్ పై కూర్చున్నారు. వేగంగా వచ్చిన కంటైనర్ వెనక నుంచి వచ్చిన తర్వాత బస్సును బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ డివైడర్ పై కూర్చున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుజాత, మాధవి అనే ఇద్దరు మహిళలు స్పాట్లోనే మృతి చెందారు. మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలాకుమార్ మనకు అందిస్తారు. బాలాకుమార్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో డివైడర్ పై కూర్చున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ప్రమాదంలో మహారాష్ట్రలోని కిన్వట్కి చెందిన ఇద్దరు భక్తులు మృతి చెందారు. అదే కంటైనర్ బస్సు ఢీకొని మరో ఇద్దరికి తీవ్ర గాయాలై వారిని ఉటావుటిన ఆర్మూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్ళంతా కూడా మహారాష్ట్రలోని కిన్వట్కి చెందిన భక్తులు. వీళ్ళు మూర్చింతల్లోని చిన్నజీర స్వామి వద్దకు వెళ్తుండగా, చిన్నజీర స్వామి విగ్రహ పరిసర ప్రాంతాలకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు కూడా చెప్తున్నారు. బస్సు పంక్చర్ కావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా కిందికి దిగి అక్కడ డివైడర్ పై కూర్చున్నారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి వచ్చిన కంటైనర్ బస్సును ఢీకొనడం, బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే పోలీస్ కమిషనర్ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద కారణాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ మిగతా వాతావరణం అయితే ఉంది. అంటే బాలకుమార్, బస్సు ఆగి ఉన్న విషయం కంటైనర్ డ్రైవర్ కి కనపడలేదంటారా, లేకపోతే అక్కడ నారో ప్లేస్ లో ఆగి ఉందంటారా, టర్నింగ్ లో ఆగిందంటారా, ఏ విధంగా జరిగిందంటారు? బస్సు పార్కింగ్ చేసి ఉంది. బస్సు అక్కడే ఆగిపోయింది. బస్సు పంక్చర్ కావడంతో అక్కడే పార్కింగ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రయాణికులంతా కూడా అక్కడ డివైడర్ పైన కూర్చున్నారు. ఈ క్రమంలోనే వస్తున్న కంటైనర్ ఒక్కసారిగా ఢీకొట్టింది. గమనించగానే ప్రమాదం జరిగినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ఇంకా దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఓకే బాలకుమార్.